గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు లెఫ్ట్ అండ్ రైట్. రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయాల్లో పెద్ద ఎత్తున గందరగోళం చెలరేగుతోంది. టీడీపీ వైసీపీల మధ్య జంపింగ్లతో రాజకీయం రాష్ట్రంలో కప్పల తక్కెడను తలపిస్తోంది. మరోవైపు ఎప్పుడు లేని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ముందస్తుగా ప్రకటించడం, నోటిఫికేషన్ కంటే ముందు దాదాపుగా తొలి జాబితాలో 125 మందిని ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. రోజుకు కనీసం ఒక 2 పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ఒక స్పష్టతనిస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు. మరోవైపు వైసీపీ కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అదే సమయంలో 2014లో పోటీలో చూస్తే కనుక వైసీపీ టీడీపీ మధ్య మాత్రమే ప్రధానంగా పోరు కనిపించింది. ఈసారి అయితే వైసీపీ టీడీపీ జనసేన మధ్య త్రిముఖ పోరు ఖాయంగా కనపడుతోంది. మరోవైపు ఇవాళ జేవీఎల్ ప్రకటించారు బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని. మొన్న రఘువీర ప్రకటించారు ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదు, 175 స్థానాల్లో పోటీ చేస్తామని. మరోవైపు ప్రజాశాంతి పార్టీ కూడా 175 స్థానాల్లో మేము అభ్యర్థులను రంగంలో దింపుతామని చెప్తోంది. మరి ఇంతమంది పోటీ చేస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈ గందరగోళం ఎక్కడికి దారి తీయబోతోంది? ఈ అంశంలో మనతో పాటు చర్చలో పాల్గొనడానికి బీజేపీ అధికార ప్రతినిధి సాయి కృష్ణ గారు ప్రస్తుతం నాతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే చెల్లా మధుసూదన్ రెడ్డి వైసీపీ ఐటీ వింగ్ అధ్యక్షులు, అలాగే కోటేశ్వరరావు గారు టీడీపీ వైజాగ్ నుంచి మనకు చర్చలో పాల్గొంటూ ఉన్నారు. ముందుగా మనం సాయి కృష్ణ గారితో మనం చర్చను ప్రారంభం. సాయి కృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సాయి కృష్ణ గారు, ఎట్లా అనిపిస్తుంది 175 స్థానాల్లో బీజేపీ పోటీ చేసే సత్తా బీజేపీకి ఉందా? అంత కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది బీజేపీకి? ఒకటి, ఏ రాజకీయ పార్టీకైనా బేసిక్గా కొంత క్యాడర్ అనేది ఉంటుంది. పర్టికులర్గా భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో సరే ఈ గడిచిన 2-3 ఎన్నికలను వదిలేస్తే గతంలో ఒక బలమైన క్యాడర్ ఉంది. నిబద్ధత కలిగినటువంటి భావజాలానికి ఆకర్షితులైనటువంటి ఒక క్యాడర్ ఉంది. దానివల్లనే మాకు మీరు చూసినట్టయితే ఒక 15 సంవత్సరాల క్రితం, అంటే 3 ఎన్నికల కింద చూసినట్టయితే ఈ రాష్ట్రంలో 18.5% ఓటు బ్యాంక్ కూడా మాకుంది. తర్వాత కారణాలు అనేకం కావచ్చు. పొత్తులలో భాగాల్లో స్థానాలు వదిలేసుకోవడము, పరిమిత స్థానాల్లో మేము పోటీ చేయడము, ఆశావహులందరికీ టికెట్లు రాకపోవడము, పార్టీలోంచి వలసలు, ఇవన్నీ వీటన్నిటి రీత్యా కొంత వెనకబడ్డాం. కానీ మొట్టమొదటిసారి తెలుగు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళటం ద్వారా మాకు ఇంతకాలం అవకాశం దొరకని నాయకులకు అవకాశం ఇవ్వటం ద్వారా వాళ్ళల్లో నైతిక స్థైర్యాన్ని పెంచి మా కార్యకర్తలందరినీ మళ్లీ సమీకరించుకొని ఒక బలమైన శక్తిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగం చేయబోతున్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు దక్షిణాదిలో ఏం చేసినా కూడా అదొక ప్రయోగమేనండి. ఎందుకంటే మేమిప్పుడు ప్రయోగం చేయగలిగిన స్థితిలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ప్రయోగం చేస్తాం. ఎక్కడ నుంచి మా ప్రయాణం మొదలు పెట్టాలో తెలుసుకునేటువంటి స్పష్టత మాకు ఈ ఎన్నికల ద్వారా వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కోట్ చేస్తున్నాను, ఆన్ రికార్డ్ మనం తెలంగాణలో చూస్తే 119 స్థానాలకు పోటీ చేసిన ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు అడగొచ్చు ఎన్ని సీట్లు వచ్చాయని, కానీ మేము చెప్తుంది ఏంటంటే 119 స్థానాల్లో ఈ రోజు మాకు బలమైనటువంటి స్థానిక నాయకత్వం దొరికింది. అలాగే 3.5% ఓట్లు మా సొంతంగా పోటీ చేసినప్పుడు వచ్చినాయంటే మేము ఎంతవరకు ఎదగడానికి. తెలంగాణలో బీజేపీకి ఎదిగే స్కోప్ చాలా ఉన్నప్పటికీ సరైన పెర్ఫార్మెన్స్ చేయలేదేమో అనేది అయితే సాయి కృష్ణ గారు, ముఖ్యంగా ఏపీలో ఒకవైపు ఇంత పెద్ద ఎత్తున నిరసనలు, అంటే మీ ప్రతిపక్షంలో అధికార పక్షంలో ఉన్న పార్టీలు ఏవైనా కూడా బీజేపీ తీరుని తప్పుపడుతున్నాయి, రాష్ట్రం రాలేదంటున్నాయి. అయినా కానీ మీ అధినేతలు ఇక్కడికి వచ్చి పర్యటన చేస్తూ ఉన్నారు, ఇక్కడ 175 స్థానాల్లో పోటీ చేస్తామంటున్నారు. ఒక రకమైన దాడి వాతావరణంలో ఒక అగ్రెసివ్గా బీజేపీ వెళ్ళాలనుకోవటం అంటే ఏదైనా పార్టీని దెబ్బతీసే కార్యక్రమమా, లేకపోతే మీకు నిజంగా ఇక్కడ ఏదైనా ఒక్క సీట్ అయినా గెలుస్తామన్న రాజకీయాల్లో దెబ్బతీసేటువంటి వ్యూహాలు లాంటివి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా అనుసరించదు. మేము మా సొంత బలాన్ని నమ్ముకొని క్యాడర్ని పెంచుకోవటం ద్వారా ఏదైతే ఈ రోజు రాష్ట్రంలో ఒక విష ప్రచారం జరుగుతుందో, మీరేమి ఇవ్వలేదు, బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని ఏదైతే అసత్య ప్రచారం ఈ రోజు జరుగుతుందో, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొని లెక్కలతో సహా ఈ రాష్ట్రానికి ఏమిచ్చాము, ఏమి సమర్థవంతంగా ఎదురుదాడి చేస్తున్నారు, ఎదుర్కొని వాళ్ళ అసత్య ప్రచారాన్ని ఎదుర్కొని వాస్తవాలను ప్రజల ముందుంచి 175 నియోజకవర్గాల్లో సొంతంగా భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లి మాకు అవసరమైన మేరకు మేము మద్దతు తీసుకోగలం. ఈ రోజు ఖచ్చితంగా చెప్తున్నాను ఈ డిబేట్ ద్వారా, ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో ఒక బలమైన శక్తిగా రూపొందించేటువంటి అవకాశం ఉంది. మాకు
ఈ మునుపెన్నడూ లేని విధంగా Yes. స్థానిక నాయకత్వం మాకు అందుబాటులోకి వచ్చింది. రైట్. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కార్యకర్తలందరికీ అవకాశాలు వస్తున్నాయి. మీరు ఒక ప్రయోగం అంటున్నారు, క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మస్థైర్యాన్ని నింపే కార్యక్రమం అంటున్నారు. మరొక పార్టీ ఏమో ఇది ఖచ్చితంగా ఒక పార్టీని దెబ్బతీసే కార్యక్రమంగా ఒక కక్షపూరితంగా అంటున్నారు. పోటీ చేస్తే రెండో పార్టీ ఓడిపోయి దెబ్బతీసేటట్టు అయితే ఈ అన్ని పార్టీలు కూడా అదే పంథాలో వెళ్తున్నట్టు. అందరికీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు కోటేశ్వర గారు నమస్తే అండి. కోటేశ్వర గారు పోటీ చేయడానికి హక్కు ఇచ్చింది. కోటేశ్వర గారు నమస్తే అండి. కోటేశ్వర గారు, ఇప్పుడు బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేయడము, కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో పోటీ చేయడము, జాతీయ పార్టీలకు 175 స్థానాల్లో పోటీ చేసేంత క్యాడర్ ఉండొచ్చు, అంత స్థాయిలో సీట్లు వస్తాయని అంత ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఒకటండి, జాతీయ పార్టీలు కాబట్టి బీజేపీ విషయంలో తీసుకుంటే ఇంతవరకు కూడా ఎప్పుడూ కూడా ఇండివిజువల్గా పోటీ చేయలేదు. ఓకే. బీజేపీ ఇవాళ పోటీ చేస్తుంది అంటే ఒకే ఒక కారణం, తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడిని ఏ విధంగానైనా సరే 1% కానీ 5.5% కానీ ఓట్లు చీల్చుదామని ఒక ఆలోచన తప్పించి వాళ్ళకి అసలు క్యాడరు లేదు, నించుంటాక 175 మంది మనుషులు లేరు. కాబట్టి బీజేపీ విషయంలో తీసుకుంటే నరేంద్ర మోడీ గారు ఒక చంద్రబాబు తయారు చేసుకుంటారు. కోటేశ్వర గారు తయారు చేసుకోగలరు. మీరు మాట్లాడడానికి సేపు నేను మాట్లాడలేదు. మీరు మాట్లాడితే నేను ఒకటే చెప్తా వినండి. తయారు చేసుకోమనండి, ఎవరు వద్దన్నారు? ఇవాళ పరిస్థితి చెప్తున్నాను మీకు. ఇవాళ ఎవరైనా పార్టీలు అనేవి ఇవాళ వరకు కూడా సుమారు ఈ 50 సంవత్సరాల్లో బీజేపీ ఎప్పుడూ కూడా ఇండివిజువల్ గా పోటీ చేయలేదు, క్యాడరే లేదు. కాబట్టి మేము అనేది ఏంటంటే వాజ్పేయి ప్రధానమంత్రి గారు ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒంటరిగా పోటీ చేసి 4 పార్లమెంట్ సీట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 18.5% ఓట్లతో సాధించింది. అది అప్పుడు పరిస్థితి లేదండి. ఈ 20 సంవత్సరాల నుంచి కూడా బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఒక సీటు కూడా గెలవలేదు. రికార్డు పరిశీలించండి, డేటా తీసుకోండి. రికార్డులు ఉన్నాయండి. రికార్డులు అప్పుడు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒంటరిగా పోటీ చేసి 4 పార్లమెంట్ సీట్లు గెలిచిందా లేదా? మీరు ఏ రోజన్నా ఒంటరిగా పోటీ చేయగలిగారా? మీరు చెప్పుకుంటున్న ఇంత క్యాడర్ మీరు ఒంటరిగా పోటీ చేయగలిగారా? ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఎవరయ్యా ప్రతిపక్షంగా ఉన్నది అంటే ఒక తెలుగుదేశం పార్టీయే. కాంగ్రెస్ పార్టీని ఓడించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని ఓడించింది ఇప్పుడు బీజేపీ. ఇప్పుడు కోటేశ్వర గారు 175 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ పోటీ చేయటం వల్ల మీ పార్టీ మీద ప్రభావం పడే అవకాశం ఉందా? మాకేం ఉండదండి, మాకేముండదు. మా పార్టీ మీద ఏ ప్రభావం పడదు. మరి తెలుగుదేశం మీద కోపంతో పోటీ చేస్తున్నారని చెప్తున్నారు మీరు. ఏమండి, తెలుగుదేశం మీద కోపంతో పోటీ చేస్తున్నారని చెప్తున్నారు, ఓట్లు చీల్చడానికి పోటీ చేస్తున్నారని చెప్తున్నారు. 100% తెలుగుదేశం పార్టీకి ఓట్లు చీల్చడం కోసం చేస్తారు తప్పించి వాళ్ళు ఊహ తప్పించి బీజేపీని ఎవరు కూడా ఒక ఓటు కూడా వేయరండి. వాళ్ళ ఊహ ఏంటంటే, వాళ్ళు ఊహించుకునేది ఏంటంటే ఎలాగైనా తెలుగుదేశం పార్టీని ఒక 0.05% అయినా ఓటు చీల్చుకోగలమేమో ఊహించుకున్నారు అంతే. ఓకే. అంత తప్పించి వాళ్ళేమి ప్రయత్నం అయితే అదే కానీ నెరవేరదు అంటారు అంతే. నెరవేరదండి. ఇంకోటి ఏంటంటే ఇవాళ అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి బీజేపీ అవనండి వీళ్ళందరూ కూడా ఒక చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఇంకో వాళ్ళు అంతా కూడా బ్యాక్ సైడ్. నేను మీకు స్ట్రైట్ క్వశ్చన్ ఇస్తున్నాను. ఏమండి సోదరా, మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్. మీరు భారతీయ జనతా పార్టీ ఇక్కడ 0.5% ఓటు కూడా చీల్చలేదు అంటున్నారు. పొద్దున లేస్తే మీ నాయకుడు రోజుకు 24 గంటలు 365 రోజులు బీజేపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీ ప్రధాన శత్రువు కింద బీజేపీనే ఎందుకు చూస్తున్నారు? అంటే మీకు పోటీ బీజేపీతోనా రాష్ట్రంలో ప్రతిపక్షంతోనా? మీరు ఎవరికి ఎక్కువ భయపడుతున్నారు? మేము ఎవరికి భయపడలేదు. మరి ఎందుకంటే 24 గంటలు బీజేపీనే ఎందుకు మాట్లాడుతున్నారు? మీ భయం ఏంటో మీకు తెలుస్తుంది. కోటేశ్వర గారు చెప్పండి. నేను ఒకటే చెప్తా, వినండి. మీరు ఒకసారి వినండి. బీజేపీతో మాకు భయం కాదండి. బీజేపీ చేసిన మోసం గురించి చెప్పామండి. బీజేపీ ఏదో ఓట్లు చీల్చేస్తుందని కాదు. అక్కడ వెనకాల ఉండి మిగతా పార్టీలకి ఎలా ఇన్సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారో చెప్పాం.
చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే మనం ఇలా అన్యాయం అయిపోయాం కాబట్టి మనం ఈసారి అన్యాయం అవ్వకూడదు, బీజేపీ మోడీ ఇలా చేశాడని చెప్తున్నారు ఆయన. అంతేగాని బీజేపీకి ఏదో బలం ఉంది లేకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వచ్చి గెలిచేస్తారని కాదు. అక్కడ మోడీ గారు వచ్చినప్పుడు ఖాళీ కుర్చీలు వచ్చాయి, ఇవన్నీ చూశారు కదా ఆయన, వాళ్ళకి తెలుసు. కానీ ఏంటంటే ఏదో మేకపోతు గంభీరంగా ఉంటున్నారు తప్పించి వాళ్ళైతే మట్టుకి సీట్లు గెలుస్తామని కాదు. ఓన్లీ తెలుగుదేశం పార్టీని ఏదో ఒకలా గెలిపించాలని మోడీ సభకి, అమిత్ షా సభకి, రాహుల్ గాంధీ సభకి వేరే కారణాలు నేను ఉన్న కొంతమంది జనాలు వచ్చారన్నా దానికి ఇతర రీజన్స్ కూడా ఉన్నాయిలేండి. దాని గురించి అమిత్ షా సభకి ఎంతమంది వచ్చారు సార్? అమిత్ షా సభ అమిత్ షా సభకి ఎంతమంది వచ్చారు? దానికి రీజన్స్ చెప్తా ఒకసారి. మధుసూదన్ గారు, వాళ్ళ తల కార్యకర్తల మీటింగ్ కూడా అవ్వలేదండి. అది కూడా ఒక్క నిమిషం అండి. మధు గారు కాంగ్రెస్ పార్టీ బీజేపీ 175 స్థానాల్లో పోటీ చేయడాన్ని వైఎస్ఆర్సీపీ ఏ రకంగా చూస్తుంది? వైఎస్ఆర్సీపీ కానీ కోటేశ్వర గారు, మిమ్మల్ని కాదు మధు గారు, కోటేశ్వర గారు, ఇది వైసీపీ మధు గారికి. చెప్పండి. కాంగ్రెస్ పార్టీ 175 స్థానాల్లో చేస్తూ ఉంది అనడానికి బలమైన కారణం ఏంది అంటే, తెలుగుదేశం పార్టీ ఏమో కేంద్రంతో పొత్తు పెట్టుకుంటుంది, తెలంగాణలో పొత్తు పెట్టుకుంటుంది, ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకోదు. అంటే ఒక ప్రజా వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో, యాంటీ ఇన్కంబెన్సీ ఏదైతే ఉందో ఓటు, ఆ ఓటును చీల్చకుండా, ఆ ఓటు చీలిపోకుండా ఉండే ప్రయత్నం తప్పితే, చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం తప్పితే ఇంకొకటి కాదు. అంటే కాంగ్రెస్ వల్ల మిగిలిన పార్టీలు బీజేపీ ఒంటరిగా కిరణ్ గారు స్వామికి వచ్చే కోటేశ్వర గారు ఒక నిమిషం. మధు గారు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే వైసీపీకి ఏమైనా నష్టం? ఆవిర్భావం నుంచి 1983 నుంచి ఏ రోజైనా పొత్తు పెట్టుకోకుండా ఇంతవరకు ఒంటరిగా వెళ్ళిందా? అది కూడా మనం ఆలోచించాలా. ఓకే. సో 1995లో మామకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు. మధు గారు, నేను అడిగిన స్ట్రైట్ క్వశ్చన్ మీరు మళ్ళీ అటేటో తిప్పుతున్నారు. నేను అడిగింది ఏంటి? చెప్పండి. కాంగ్రెస్ పార్టీ పోటీ చేయటం వల్ల వైసీపీకి ఏమైనా నష్టం ఉందా? అంటే మీరు అంటున్నారు కదా చంద్రబాబు ప్రోత్సాహంతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందంటే, సో మీకేమన్నా కాంగ్రెస్ పార్టీ పోటీ చేయడం వల్ల ప్రభావం కలుగుతుందా? వాళ్ళ ఉద్దేశం అది. మాకొచ్చిన నష్టం అంటూ ఏమీ లేదు. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసినా, బీజేపీ ఒంటరిగా పోటీ చేసినా, జనసేన ఒంటరిగా పోటీ చేసినా మాకొచ్చిన నష్టం అంటూ ఏం లేదు. మేము పూర్తిగా బలంగా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలంగా ఉంది. మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మేము ఒంటరిగానే పోటీ చేస్తున్నామంటున్నాం. మేము ఎవరు పొత్తు పెట్టుకున్నా, ఎవరు ఒంటరిగా పోటీ చేసినా మాకు వచ్చే నష్టం లేదు. మాకు పూర్తి స్థాయి ప్రజల్లో ఆదరణ ఉంది. రాబోయే 2019 ఎలక్షన్స్ లో పూర్తి మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. మధ్య కాలంలో ఇంగ్లీష్ ఛానల్ మధు గారు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీలో ఉన్న చాలా మంది క్యాడరు కాంగ్రెస్ పార్టీ నుంచి మీ పార్టీకి మైగ్రేట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకు మీ పార్టీకి వస్తుందనేది ఒక జనరల్ గా విశ్లేషణ. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకొని పోటీ చేయటం వల్ల మీకు నష్టం ఉండదంటారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుండే అవకాశము లేదు. తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఎందుకంటే ఈ మూడు పార్టీలు ఆంధ్రప్రదేశ్కి చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు విభజన అడ్డగోలుగా చేసింది. తర్వాత వచ్చిన బీజేపీ కావచ్చు, బీజేపీతో అలయన్స్ ఉన్న టీడీపీ కావచ్చు, ఈ 4 సంవత్సరాల 9 నెలలు 4.5 సంవత్సరం రెండు కలిసి ఉండి ఎన్డీఏలో భాగస్వామి అయి ఉండి, తర్వాత కేబినెట్ లో భాగస్వామి అయ్యింది కూడా ఈ విభజన చట్టంలోని అంశాలు కావచ్చు, ప్రత్యేక హోదా ముఖ్యంగా ప్రధాన అంశాన్ని
పట్టించుకోకుండా ఈ రోజు Okay. వాళ్ళ రెండు కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందువల్ల అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు తెలుగుదేశాన్ని కావచ్చు, ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇటు వైపే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైపే ప్రజలు ఉన్నారు అనే దానికి ఈ మధ్య కాలంలో ఏదైతే ప్రజా సంకల్ప యాత్ర ఏ విధంగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏ విధంగా దాన్ని ఏ విధంగా ప్రజలు ఆదరణ చూపించారనేది కూడా మీరు అందరూ చూశారు. సో ఏది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక భయం అనేది ఏర్పడింది. ఆ భయం ఏర్పడి గతంలో ఇచ్చిన 600 హామీలు ఏవి నెరవేర్చకుండా కొత్తగా ఈ రోజు కొత్త హామీలన్నీ హామీల గురించి కాదు ఈ జాతీయ పార్టీలు ఎవరికి నష్టం చేస్తాయి ఎవరికి లాభం చేస్తాయి అన్న దాని మీద నేను మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం మధు గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. జనసేన నాయకురాలు రమాదేవి గారు ప్రస్తుతం మనతో పాటుగా స్టూడియోలో చర్చలు జాయిన్ అవుతున్నారు. రమాదేవి గారు నమస్తే అండి. రమాదేవి గారు, ఇక్కడ జాతీయ పార్టీలు పోటీ చేయడాన్ని మాకు నష్టం అంటే మాకు నష్టం కావాలని మా మీద కక్షపూరితంగా దించారని రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పోటీ చేస్తే 170 స్థానాల్లో వైసీపీకి నష్టమని, బీజేపీ పోటీ చేస్తే టీడీపీకి నష్టమని. అసలు జనసేన పోటీ చేయడం వల్ల ఈ రెండు పార్టీలు అయితే మీతో పోటీ చేస్తున్నారు, మీతో కలిసిపోతున్నారు అనేది మీ మీద ప్రభుత్వ ఓటు ఎక్కడ మీరు తీసుకుంటారనేసి ఎట్లా చూస్తున్నారు? ఈ జాతీయ పార్టీలు పోటీ చేయడం కానీ మీ మీద వస్తున్న ఆరోపణల మీద కావచ్చు. ఒకటండి, ఇప్పుడు ఖచ్చితంగా కూడా ఎవరు ఏమి మాట్లాడినా జనసేన పార్టీకి అనేది సపరేట్గా ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఉన్నదనేది అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ రోజున ప్రాంతీయ పార్టీలు పోటీ చేస్తున్నాయి అవన్నీ వాటి గురించి మేము మాట్లాడమండి. ఎందుకంటే మాకు వాటి గురించి ఏ భయమూ లేదు. ఈ రోజున జనసేన పార్టీకి రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ మీరు చూస్తున్నారు. మొన్న ఏదైతే 27వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు సభ అనగానే జస్ట్ అంతవరకు ఎవరు కూడా ఎప్పుడు ఫ్లెక్స్లు కూడా మేము కట్టమండి. ఎందుకంటే ఒక పర్యావరణాన్ని పరిరక్షించే విధానం ఉంది కాబట్టి ఆ రోజు ఇక పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఒక్కరోజైనా కడదామని గుంటూరులో ఫ్లెక్స్లు వేస్తే మా ఫ్లెక్స్లన్నీ తీసి మున్సిపాలిటీ బళ్ళల్లో పడేశారండి. అది ఎందుకు అంత ఈ భయం ఎందుకండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి ఒక్కరోజు చేస్తున్నాం, అంతేగాని మేమేమి రోజు ఫ్లెక్స్లు ఎక్కడ పడితే అక్కడ మేము ఎక్కడా కట్టరండి. మీరు చూడండి గుంటూరు మొత్తం కూడా అలాగే అది అయిపోయింది. మళ్ళీ మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత మీరు ఆ రోజు సభలో కూడా చూసిండొచ్చండి, మహిళలండి చిన్న చిన్న బిడ్డలను ఎత్తుకొని మేము అన్నాం అప్పటికి వర్షం పడుతుందమ్మా బిడ్డలు చెప్తున్నాను అసలు అదే వస్తున్నాను వెళ్ళిపోండి అమ్మా అంటే కూడా ఒక్క మహిళ కూడా అండి మార్పు కావాలమ్మా మేము చూడటానికి వచ్చాము ఆయన మాట్లాడేది వినే వెళ్తామని అలాగే వర్షంలో తడుస్తూ కూర్చున్నారండి. గ్యాలరీ మొత్తం కూడా మేము ఆ గ్యాలరీలోనే ఉన్నాం, లోపలికి కూడా వెళ్ళాల. అదైపోయింది. తర్వాత వచ్చేసి ఇదంతా చూసి ఆఫీస్ మీదండి ఏదైతే మన గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఉన్న దాని మీద దాడి జరిగిందండి. అయినప్పటికీ అదేనండి ఆదరణ పెరుగుతుంది. ఏదో విధంగా వీళ్ళని మానసికంగా దెబ్బతీయాలి లేదా వీళ్ళని ఎప్పుడైతే మేము చేస్తుంది ఏంటండి ఇప్పటి వరకు కూడా మేము అందరం కూడా జన సైనికులుగా 4 సంవత్సరాల నాడు జెండా పట్టుకున్న మేము ఎవరం కూడా ఏది ఆశించకుండా ఆయన యొక్క భావజాలం నిజాయితీ నచ్చి ప్రజలకి మంచి చేస్తారు ఆయన ఆశతో వచ్చిన వాళ్ళం కాబట్టండి ఆ ఇదితో పనిచేస్తున్న మమ్మల్ని ఏదైనా మానసికంగా దెబ్బతీయాలని కావచ్చు ఆ దాడి అయిపోయిందండి. మళ్ళీ నిన్నగాక మొన్నండి ఏటి అగ్రహారంలో జస్ట్ ప్రచార రథాలతో పాటు చూసాం అవన్నీ. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో మీరు పొత్తు పెట్టుకుంటారు, అనధికారిక పొత్తు అని కొంతకాలం, అధికారిక పొత్తు అని కొంతకాలం వస్తున్నాయి. ఏంటి మీకు ఒక క్లారిటీ ఉందా? మీకేమన్నా మీ పార్టీలో క్లారిటీ ఉందా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు క్లియర్ కట్ గా చెప్తున్నారండి ఏమని 175 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తాం, ఒకవేళ వామపక్షాలు కలిసి వస్తే వాళ్ళతో కలిసి చేస్తాం. ఇది క్లారిటీ లేదు, అది ఆయన ఇంకా క్లారిటీ లేదు. అది కాకండి ఇంకోటి ఆయన ఏం చెప్తున్నారు, నేను ఏదైనా ఒక నిర్ణయం అంటూ తీసుకుంటే బాహాటంగా తెరిసిన పుస్తకంలా ప్రజలకు చెప్పి చేస్తాను అంటున్నారు. అలాంటప్పుడండి పదే ఏంటి ముసుగులో పొత్తులు ఇలాంటివి వినడానికి కూడా బాగుండవండి. మేము అలాంటివి కూడా మాట్లాడదలుచుకోలేదు. ఇదంతా మీరే ఆలోచిస్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే ఇదంతా గందరగోళం అన్నమాట. క్యాడర్ అంతా గందరగోళంలో పడి మేమంతా క్లారిటీగా ఉన్నప్పటికంటే కొంతమంది కరెక్ట్ మీరన్నట్టు క్వశ్చన్స్ వేస్తారు ఏంటి నిజంగా పొత్తు పెట్టుకోబోతున్నారా అని. ఇలాంటివన్నీ అండి ఖచ్చితంగా కూడా ముఖ్యంగా మొన్న గుంటూరులో దాడి కావచ్చు, అటువైపు కాంగ్రెస్ మీద భరోసా యాత్రలో దాన్ని అడ్డుకోవటం దాడి చేయటం కావచ్చు, వైసీపీ మీద ఎక్కువ ఆరోపణలు వస్తున్నాయి. మధు గారు ఏమిటి ప్రత్యక్షంగా భౌతిక దాడులకు దిగటం ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అటు ప్రత్యేక హోదా భరోసా యాత్రను అడ్డుకోవటానికి ప్రయత్నం, ఇటు జనసేన వల్ల కాంగ్రెస్ వల్ల మీకు నష్టమని మీకేమన్నా భయం ఉందా? మేము ఎప్పుడు కూడా జనసేన కావచ్చు కాంగ్రెస్ కావచ్చు
లేదంటే బీజేపీ కావచ్చు, ఏ పార్టీ అయినా కూడా మాకు సమాన దూరమే. మేము మొదటి నుంచి కూడా ఏ పార్టీతో కూడా మేము రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేదు. మేము ఒంటరిగానే, మా నాయకుడు మొట్టమొదటి నుంచి కూడా మా నాయకుడు చెప్తున్నాడు మేము ఒంటరిగానే వెళ్తున్నాము అని చెప్పేసి. మేము వేరే పార్టీల గురించి, జనసేన గురించి, అది పార్ట్ టైం పొలిటీషియన్ పార్టీ, అది ఎప్పుడో వస్తుంది ఎప్పుడో పోతుంది, అది ఎవరికి తెలియదు. మరి భయం లేనప్పుడు దాడులు అవసరం భౌతికంగా దాడులు దాడి చేశారండి? ఏదో మీరు నేను కూడా కొత్తగా వింటున్నాను. పత్రికల్లో చూసాం, టీవీలో చూసాం, వైసీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తల ఏ పార్టీ మీద గానీ, ఏ వ్యక్తుల మీద గానీ, ఏ సంస్థ మీద గానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు దాడి చేసిన పరిస్థితులు ఈ 4.5 సంవత్సరాలు లేవు, భవిష్యత్తులో కూడా ఉండదు. మధుగారు, మీరు ఏమీ లేవంటే ఎట్లా కుదురుతుంది? మొన్న గుంటూరుది పక్కన పెడితే నెల్లూరులో ప్రత్యేక హోదా భరోసా యాత్రని అడ్డుకున్నారు వైసీపీ శ్రేణులు. దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అంటే వాళ్ళ వల్ల మీకు భయం ఉందని, మీకు ఒక భయం కలిగేమని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారా? భయం లేకపోతే ఎవరి పాటికి వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. ప్రచారం చేసుకునే వాళ్ళ మీద దాడులు చేయడం మీరు అంటే మీకు ఎక్కడి నుంచి సమాచారం వచ్చిందో, ఎక్కడో ఏ వార్తల్లో, ఏ పత్రికల్లో, ఏ ఛానల్స్ లో వచ్చిందో మాకైతే తెలియదు. కానీ మేము ఎక్కడ కూడా ఎవరిని అడ్డుకోవడం కానీ అడ్డుకునే ప్రయత్నం అన్ని పత్రికల్లో వచ్చింది. మధు గారు, రఘువీరారెడ్డి గారు అయితే చాలా పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు వైసీపీ మీద. రఘువీరారెడ్డి గారు తెలిసిందే కదా, ఆయన టీడీపీ పార్టీతో పొత్తుతో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లితే అంతో ఇంతగా ఏదో 2 ఛానళ్లలో 2 పత్రికల్లో ఏదైనా వార్తలు వస్తాయి కాబట్టి ఆయన ఏదో బురద జల్లే ప్రయత్నం చేశాడు తప్పితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ పార్టీ మీద గానీ, ఏ సంస్థ మీద గానీ పార్టీకి అలవాటు. మీకు ఇన్ఫర్మేషన్ లేదేమో. ఈ చర్చలో కూడా, నిన్న మొన్న చర్చలో కూడా, ఈ దాడి సంఘటన జరిగినప్పుడు కూడా ఇది కాంగ్రెస్ పార్టీ దొంగ హామీతోటి ప్రచారం చేస్తుంది, అందుకే వైసీపీ శ్రేణులు దాడి చేశాయని వైసీపీ ప్రతినిధులు కూడా ఒప్పుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే రీజన్స్ వేరే చెప్పుండొచ్చు కానీ వాళ్ళు అసలుకి జరగలేదు అనేది అయితే అంగీకరించే పరిస్థితి లేదు కదా. పత్రికల్లో వచ్చింది, టీవీ ఛానల్లో ప్రత్యక్షంగా చూశారంతా. సరే, ఓకే. ఏదేమైనప్పటికీ మీకు ఇటు జనసేన వల్ల, ఇటు కాంగ్రెస్ వల్ల మీకు జరగబోయే నష్టం గురించి ఏమన్నా మీకు భయం ఉన్నదా? అది లేకపోతే ఈ దాడులకు ఎందుకు పాల్పడుతున్నారనేది నేను అడిగిన ప్రశ్న. కిరణ్ గారు, నేను పదే మళ్ళీ చెప్తున్నాను, మాకు జనసేన వల్లనో లేకపోతే టీడీపీ వల్లనో బీజేపీ వల్లనో మేము భయపడే ప్రసక్తే లేదు. అది మేము ఈ రోజు ఏదైతే అంటే వాళ్ళే కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు తప్పితే మేము ఎటువంటి కుట్రలు మా పార్టీలో ఉండవు. అటువంటి ప్రయత్నం మేము చేయము. ఎవరి వల్ల కూడా మా పార్టీకి మేము భయపడే ప్రసక్తే లేదు. ఎందుకంటే మాకు పూర్తిగా ప్రజాదరణ ఉంది. మేము పూర్తిగా మెజార్టీతో గెలవబోతున్నాం. మేము ఎటువంటి టీడీపీ పార్టీ గురించి కానీ, బీజేపీ పార్టీ గురించి కానీ, జనసేన పార్టీ గురించి కానీ మేము ఆలోచించే పరిస్థితే ఉండదు. రైట్. సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గతంలో పోటీ చేసింది, 175 స్థానాల్లో పోటీ చేసింది. కానీ డిపాజిట్లు కూడా గల్లంతైన పరిస్థితి సాయికృష్ణ గారు. కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక నినాదం తీసుకుంది. 175 స్థానాల్లో పోటీ చేస్తూ ఒక ప్రత్యేక నినాదం, హోదా భరోసా యాత్ర నిర్వహిస్తోంది. ఈ యాత్ర వల్ల వాళ్ళ కొంత జవసత్వాలు ఈ రాష్ట్రంలో లభిస్తాయని మీరే నినాదంతో ముందుకెళ్ళబోతున్నారు ఈ రాష్ట్రంలో? ఎన్నికలకు వెళ్ళడానికి భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైన నినాదాలు అవసరం లేదండి. మేము కేవలము వికాస మంత్రంతో మాత్రమే ముందుకెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీ తెలుగు ప్రజలకు జవాబుదారీ గాని తెలుగు దేశం పార్టీకి కాదు. స్పష్టంగా మేము ఏమి ఇచ్చామో చెప్తున్నాము. ఈ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయో చెప్తున్నాము. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వీళ్ళు 24 గంటలు ఏం చెప్తారంటే స్పెషల్ ప్యాకేజ్ రాలేదు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాలేదంటారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ విత్ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వీళ్ళు అడిగింది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఆల్రెడీ ఇచ్చున్నాయి. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్ ఏమి ఇచ్చారు? 15% పెట్టుబడి రాయితీ ఉంది, డిప్రిసియేషన్ అలవెన్స్ 15% ఉంది. ఇవే కదా వెనుకబడిన జిల్లాలకి, లేకపోతే మనం ఇతర రాష్ట్రాలకి పారిశ్రామిక రాయితీల కింద ఇచ్చింది స్పెషల్ స్టేటస్ ఉన్న వాటికి ప్యాకేజీ గురించి అడుగుతారు. ఈ రాష్ట్రంలో 68,000 కోట్ల రూపాయల ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. వాటికి సంబంధించి తెచ్చుకున్న రుణాల తాలూకు 15.17 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కి రుణంగా అది వడ్డీగా చెల్లిస్తున్నది. సో ఇవన్నీ ఏంటంటే ఈ వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టడంలో మేము కొంత వెనకబడ్డ మాట వాస్తవం. ఇక ఆ పరిస్థితి లేదు. అంటే నేను చెప్తున్నాను, ఈ వాస్తవాలు ఎప్పుడైతే ప్రజలకు వివరిస్తామో,
మీరు ఆగండి, నేను చెప్తాను, నేను చిట్టా విప్తాను, ఆగండి. ఈ వాస్తవాలు ఎప్పుడైతే మనం ప్రజల ముందు పెడతామో, ప్రత్యేకంగా ఒక నినాదం తీసుకోనో, ప్రత్యేకంగా వివాదం సృష్టించో మనం ఎన్నికలకు వెళ్లాల్సిన పని లేదు. పాజిటివ్ ఓటింగ్ మీద వెళ్తున్నాం. రాజకీయం నకారాత్మక రాజకీయం కాదు, అనేటువంటి రాజకీయాలు కాదు మావి. ఏమి ఇచ్చాము, చేసాము, చేస్తామని చెప్పేది సకారాత్మక రాజకీయం. మీరు ఆర్థికవేత్తలకి మాత్రమే అర్థమయ్యే మీరు చెప్తున్నారు, జనానికి ఖచ్చితంగా అర్థమవుతుంది. కింది స్థాయి జనానికి వాళ్ళు చెప్పింది మీకు జనాలకు అర్థమైంది అనుకుంటున్నారు. మీరేమిచ్చారో జనానికి చెప్తే జనానికి అర్థమవుతుందా? ఎందుకు అర్థం కాదు? ఏం చెప్పాలి, ఏమి ఇవ్వలేదని వాళ్ళు చెప్పినప్పుడు అర్థమైనప్పుడు, ఇవి ఇచ్చామని చెప్పినప్పుడు ఎందుకు అర్థం కాదు? ప్రజలు చాలా విజ్ఞత కలిగిన వాళ్ళు, సో నమ్ముతారు. మీకు ఆ భరోసా మేము ఆ సత్యం చెప్పడంలో పనిలోనే ఉన్నాం. వీళ్ళు చేసిన అబద్ధ ప్రచారం అని నిరూపిస్తాము. ఢిల్లీని మించిన రాజధాని కడతామన్నారు అంటే నేను చెప్తాను, ఢిల్లీని మించిన ఆగండి సార్, ఆగండి, మీ టర్న్ వస్తుంది, ఆగండి, ఆగండి సార్, మీరు ఆగండి, మీకు చెప్తాను కదా, నేను చెప్తున్నాను. ఆయన కూడా ప్రశ్న యాడ్ చేస్తారు సార్. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి ఢిల్లీని మించిన రాజధాని కడతామని ఒక్క నిమిషం సార్, మీ దగ్గరకు వస్తుంది. క్యాపిటల్ కి డిపిఆర్ ఇచ్చారు. డిపిఆర్ ప్రకారం ఏం కట్టాలి? శాశ్వత భవనాలు కట్టాలి, అవునా? డిపిఆర్ ఇచ్చిన దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డబ్బులు 1500 కోట్లు ప్లస్ 1000 కోట్ల రూపాయలు అందరు భూగర్భ నిధులకు ఇచ్చింది దేనికి? డిపిఆర్ 1 లో చూపించిన శాశ్వత భవనాలు కట్టమని. మీరేం కట్టారు? తాత్కాలిక భవనాలు కట్టి శాశ్వత భవనాలు 11,000 కోట్ల రూపాయలకి డిపిఆర్ ఇచ్చారు శాశ్వత భవనాలకి. దానికి ఏమి ఇచ్చారు మీరు? 2,500 కోట్లు చెప్తుంది అదే కదా. 2,500 కోట్లు 25% ఇచ్చిన తర్వాత టెంపరీ బిల్డింగ్స్ కట్టి అన్ని పప్పుల బెల్లల కింద పనిచేసుకోండి. టెంపరీ కాదు సార్, రాష్ట్రానికి అవసరం ఉంటది అంటే ఇప్పుడు సెక్రటేరియట్ నడుస్తున్నదైనా, అసెంబ్లీ నడుస్తున్నదైనా శాశ్వత భవనాలు కాకపోయి ఉండొచ్చు కానీ శాశ్వతంగా నిర్మాణాలు అవి డిజైన్స్ లో ఉన్నాయా? డిజైన్స్ లో లేకపోవచ్చు సార్, రాష్ట్ర అవసరాల నిమిత్తం మీరు ఒక డిపిఆర్ ఇచ్చి డిపిఆర్ కి డబ్బులు ఇస్తే టెంపరీ షెడ్ కట్టి మీరు 11,000 కోట్లు ఇచ్చేసి అప్పుడు చెప్పుంటే జనం బాగా నమ్మేవాళ్ళు సార్. 2,500 కోట్లకు లెక్క చెప్పండి. 2,500 కోట్లకి డిపిఆర్ యూసీలన్నీ సమర్పించారు. శాశ్వత భవనాలకు ఇచ్చిన డబ్బులు తాత్కాలిక భవనాలు కట్టిన ఆన్సర్ చెప్పండి. దానికి ప్రజలు అడుగుతున్నారు, నేను కాదు. చెప్పండి కోటేశ్వర గారు. అయ్యా నేను ఒకటే చెప్తా సార్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ఉత్తరాలు రాశారు. మొన్న 1,24,00,000 రూపాయలు మనకి ఇవ్వాల్సినవన్నీ కూడా లిస్టు ప్రకారం చేశారు. ఇంతవరకు దానికి సమాధానం లేదు. మనకి డబ్బులు ఇచ్చినట్టు 500 కోట్ల రూపాయలు తీసుకున్నారు. వీటన్నిటికీ సమాధానం మా దగ్గర ఏమీ లేవు అక్కడ. 1,24,000 కోట్లు ఇవ్వాల్సింది ఉన్నది. పొరపాటు కాదు, 1,24,000 కోట్లు ఇవ్వాలండి. ఇంతకుముందు మీరు కోటి అన్నారేమో. ఓకే, 1,24,000 కోట్లకి ఉత్తరం రాశారు ఆయన. ఉత్తరం రాశారు. ఉత్తరం రాజు ఏమేమి ఇవ్వాలో కూడా చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు. చేసింది శ్వేతపత్రం మీద విడుదల చేశారు. ప్రజల్లో చర్చ వచ్చింది ఇప్పుడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇవ్వాల్సింది ఇచ్చి నువ్వు ఏదైనా లెక్క అడిగితే బాగుంటది. కానీ 2,500 కోట్లు ఇచ్చా నువ్వు టెంపరీ షెడ్లు కట్టుకున్నావు అంటే రోడ్డు మీద ఉంటారా? రోడ్డు మీద ఉంటారండి మనం వెడగొట్టుకుని ఏదో ఒకటి కట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ రాజధాని అది చెప్పండి. తెచ్చింది మీరు హక్కులున్న రాజధానిని ఎందుకు వదిలారు? 10 ఏళ్ల హక్కులున్న రాజధాని చెప్పండి కోటేశ్వర గారు. ఏమండి 10 ఏళ్ల హక్కున్న ఉమ్మడి రాజధానిని ఎందుకు వదిలారు? ఉమ్మడి రాజధానిలో ఉంటే ఇంకా అక్కడ మనం వెళ్ళి ఇవాళ హైకోర్టు ఉంటేనే నాలా మాట్లాడి చీకొట్టాడు కేసీఆర్. మీకు తెలుసో తెలీదో ఇంకా సిగ్గు లేకుండా అక్కడ ఉంటారు. అక్కడ ఉండమంటారా? ఇంకా డైవర్ట్ అవుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుని బ్రేక్ తర్వాత
అనధికారిక పొత్తులు అంటే ఇప్పటి వరకు ఉన్న పరిస్థితి అధికారికంగా కాకుండా అనధికారికంగా ఒకవైపు టీఆర్ఎస్ జోక్యం కావచ్చు, ఒకవైపు జనసేనతో టీడీపీ కలిసి ప్రయాణం. వెల్కమ్ బ్యాక్. తాజా రాజకీయ పరిణామాల మీద విశ్లేషించడానికి మనతో ఫోన్ లైన్లో మాట్లాడడానికి విక్రమ్ పోలా గారు, రాజకీయ విశ్లేషకులు లైన్లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. విక్రమ్ గారు, ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయాన్ని చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? 175 స్థానాల్లో జాతీయ పార్టీలు 2 పోటీ చేయటం, మరోవైపు త్రిముఖ పోటీ ఒకవైపు ఉండనే ఉంది. సో ఆ త్రిముఖ పోటీలో కూడా వీళ్ళు వాళ్ళతో కలుస్తున్నారు, వాళ్ళు వీళ్ళతో కలుస్తున్నారు. ఇవన్నీ ఒక ఊహాగానాల మధ్య ఒక గందరగోళ పరిస్థితి కనపడట్లేదా? ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మనం చూస్తున్నామండి, గందరగోళ పరిస్థితులు కొద్ది రోజుల క్రితం వరకు ఉన్నాయి. బట్ గో బై పవన్ కళ్యాణ్ గారి కామెంట్స్ కానివ్వండి, లేదంటే ఆయన నిన్న కర్నూలులో మాట్లాడిన మాటలు కూడా చూసినట్టయితే అంటే దే వాంట్ టు గో ఎలోన్ అనేటువంటిది మనకు స్పష్టం అవుతున్నది. ఓకే, కాబట్టి చాలా వరకు మీరు అన్నట్టుగా ఆ హేజీ పిక్చర్ ఏదైతే ఉన్నదో దాంట్లో చాలా క్లారిటీ వస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అంటే మీరు అన్నట్టుగా 2 జాతీయ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అదేవిధంగా 3 ప్రాంతీయ పార్టీలు తలపెడుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వాళ్ళు ఒంటరిగానే వెళ్లాలనేటువంటి దాని మీద కూడా వచ్చారు. కాబట్టి కొంత స్పష్టత మనకే కనిపిస్తుంది. ఇంకా పోను మరింత స్పష్టత వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాబట్టి ఇంకా పొత్తులు ఉంటాయి అనేటువంటిది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. వన్స్వరాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పేశారు. కాబట్టి ఆయన కూడా హీ వాంట్ టు టెస్ట్ ది వాటర్స్ ఇన్ ఆల్ 175 కాన్స్టిట్యున్సీస్ అని మనం అనుకోవచ్చు. అయితే మీరు అన్నట్టుగా ఇది ఎట్లాగా అంటే ఫ్రాక్చర్డ్ గా అవుతుంది యాంటీ ఇన్కంబెన్సీ అనే దాని మీద కూడా కొంత అటు వైసీపీకి కానివ్వండి, ఇటు వీళ్ళకి కానీ కాంగ్రెస్ కానీ 3 పార్టీలు పంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బట్ మనం చూసాం కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెరిగిందని వాళ్ళు అయితే చెప్తున్నారు. 4% నుంచి 10% వరకు వెళ్ళిందని అంటున్నారు. కానీ దానికి సరైనటువంటి ప్రాతిపదిక మన దగ్గర ఏమి కనపడలేదు. అంటే ఈ ఎన్నికలు జరగడానికి ముందు ఏదన్నా స్థానిక సంస్థల ఎన్నికలో లేదంటే మున్సిపల్ ఎన్నికల్లో జరిగి ఉంటే వాళ్ళ ఓట్ల శాతం ఏంటి అనేటువంటిది తెలిసేది. కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే ఆర్ ఎజ్యూమింగ్ అనమాట. వాళ్ళు మాకు 10%, 9% ఓట్లు షేర్ ఉన్నది అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి అంతగా అంటే దాఖలాలు లేవు మనకి, నిజంగా పెరిగిందా లేదా అని అనుకోవటానికి. కాబట్టి ఇప్పుడు మనం ప్రధానంగా ఇక బీజేపీ అనుకోండి, బీజేపీ కూడా మొదటి నుంచి కూడా దానికి అంత బలం లేదు రాష్ట్రంలో. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు అంటే రాష్ట్రానికి వాళ్ళు ఇవ్వాల్సిన సహాయం కానివ్వండి, చేసినటువంటి ప్రామిసులను కానివ్వండి కీపప్ చేసుకోలేకపోవడంతో బీజేపీకి అంత ఆదరణ ఉండే అవకాశం కూడా కనపడుతుందా. వాళ్ళు చెప్తున్నప్పటికీ కొన్ని మోడీ గారు లేకపోతే షా గారు కొన్ని సభల్లో మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళ ఓటు శాతం ఒంటరిగా వెళ్తే ఎంత వస్తుంది అనేటువంటిది చెప్పడం ఇప్పుడు చాలా కష్టం. అది కూడా లిటిల్ లెస్ దాన్ 5% ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు విక్రమ్ గారు బీజేపీ వల్ల టీడీపీకి నష్టం, కాంగ్రెస్ వల్ల వైసీపీకి నష్టం అనే ఒక విశ్లేషణ వస్తుంది. ఎట్లా దాన్ని నిజమేనా? అది ఈ దశలో అంత నష్టం ఉండే అవకాశం ఉందా? అంటే ఎన్నికల్లో ఎంతో కొంత నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది కదండి. ఎందుకంటే మనం చూసాం కొన్ని సందర్భాలలో దాదాపు 500 ఓట్లు తేడాతో కూడా కొన్ని స్థానాలు కొంతమంది గెలిచేయటం, అంటే ఫలితాలు తారుమారు కావటం. మనం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారని చెప్పలేం కానీ ఫలితాలు తారుమారు అవుతా ఉంటాయి. ఇది 500 ఓట్లు తేడాతో కూడా ఓడిపోయినటువంటి సందర్భాలు కొంతమందికి ఉంటే, కొంతమంది గెలిచిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఏంటంటే చాలా మార్జినల్ గా ఓట్ల శాతంతో ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి దాన్ని మనం రూల్ అవుట్ చేయలేము. అది కాబట్టి నష్టం జరుగుతుంది, కొంతమందికి లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వల్ల వైసీపీకి కొంత నష్టం జరుగుతుంది, అదేవిధంగా బీజేపీకి తెలుగుదేశం నష్టం జరుగుతుంది అనేటువంటిది చాలా అంటే కరెక్ట్ అంచనానే. ఎందుకంటే మీకు సంప్రదాయంగా ఓటర్లు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి సంప్రదాయ ఓటర్స్ ఇటు వైసీపీకి కూడా కామన్ గా కనపడతారు. అందువల్ల కొన్ని సామాజిక వర్గాలు ఏదైతే సంప్రదాయంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తున్నారో వాళ్ళు ఇప్పుడు వైసీపీకి కూడా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ వైసీపీ కనుక విడివిడిగా చేస్తే వీళ్ళైనా వాళ్ళ ఓట్లను చీల్చుకోవచ్చు, వాళ్ళు వీళ్ళ ఓట్లు చీల్చుకోవచ్చు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లని వైసీపీ చీల్చుకునే పరిస్థితి లేదు, కానీ వైసీపీ ఓట్లను కాంగ్రెస్ చీల్చుకునే పరిస్థితి ఉంది. అదేవిధంగా టీడీపీ బీజేపీకి వచ్చేటప్పటికి బీజేపీ వాళ్ళు కూడా టీడీపీ ఓట్లను కొంత మేర కొన్ని సామాజిక వర్గాలు సంప్రదాయంగా తెలుగుదేశం చేసే వాళ్ళు కూడా బీజేపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా 2 పార్టీలకి కూడా కొంత స్వల్ప నష్టం జరిగే అవకాశం ఉంది. ఎస్, అయితే విక్రమ్ గారు
పక్క రాష్ట్రం తెలంగాణ నుంచి రోజు వస్తున్న ఈ కామెంట్లు టీఆర్ఎస్ ఈరోజు కూడా కేటీఆర్ మాట్లాడారు, మళ్ళీ ఈరోజు మాట్లాడారు, మొన్న మాట్లాడారు, అలాగే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపుతాయా? ఖచ్చితంగా చూపుతాయి కదండి. చూపకుండా లేకపోతే అసలు ఎందుకు కామెంట్స్ చేస్తారు వాళ్ళు? ఖచ్చితంగా ఏంటంటే ఒకటి అయితే వాస్తవం, ఇప్పుడు ఇటు టీడీపీ ఎప్పుడైతే తెలంగాణకు వచ్చి పోటీ చేయటం కానివ్వండి, తర్వాత ఒక దశలో ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్లరు అనుకున్న తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత, ప్రజా కూటమి ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చాలా విస్తృతంగా పర్యటన చేశారు. అక్కడ చేసిన సందర్భంగా కొన్ని కామెంట్స్ చేయడం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంత సెంటిమెంట్ ని రేకెత్తించారు తెలంగాణలో. ఆ మేరకు వాళ్ళు కొంత వాళ్ళ ఓటు బ్యాంక్ ని రిటైన్ చేసుకోగలిగారు నష్టం జరగకుండా. అందువల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీ కూడా ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టడం ద్వారా రేపొద్దున ఇబ్బందులు వస్తాయి అనేటువంటిది చాలా ఓపెన్ గా చెప్తున్నారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్ ని కొంత రెచ్చగొట్టితే, టీఆర్ఎస్ వైసీపీ ఇద్దరే కలిశారని చేస్తే ఎవరైతే కొంతమంది సమైక్యవాదులు ఉన్నారో, టీఆర్ఎస్ ని అంటే రాష్ట్ర విభజనకు టీఆర్ఎస్ కారణం అని భావిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత వైసీపీకి పట్ల వైముఖ్యం ప్రదర్శించి టీడీపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం వస్తుంది అనేటువంటిది ఒక ఎత్తుగడది. కాబట్టి ఎవరి ఎత్తుగడలు వాళ్ళు అంతిమంగా ప్రజలు ఎటు మొగ్గు చూపుతారు, అసలు ఇవి అన్ని అంటే ఎలక్షన్ అంశాలుగా పరిగణిస్తారా లేకపోతే వేరే అంశాలను పరిగణిస్తారా అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది. అంటే రోజు రోజుకి పిక్చర్ మారుతా ఉన్నది, ఇటు అటు మారుతుంది. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ వాళ్ళు కొంత అంటే విమర్శలు చేయడం, అదే విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారే స్వయంగా 1000 కోట్లు వాళ్ళకి ఫండింగ్ చేశారు అనేటువంటి అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఈ రోజు మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం అది. కాబట్టి మనం ఏంటంటే స్వింగ్ అటు ఇటుగా ఉన్నది అది. అంటే ఇప్పటి వరకు ఇంకా కేసీఆర్ గారు ఇంకా నోరు మెదపలేదు. అంటే ఒక సందర్భంలో మాట్లాడారు కానీ ఆయన కేటీఆర్ గారే మాట్లాడుతున్నారు. ఆయన బహుశా నేను ఆయన కనుక విమర్శలు చేసిన తర్వాత కూడా సినేరియో మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఇస్ టూ ఎర్లీ. అంటే నేరుగా వచ్చి అలా వ్యాఖ్యలు చేస్తే మీరన్న చంద్రబాబు గారు ఏదైతే ఎత్తుగడ ఉందో అది ఫలించే అవకాశం ఉంది కాబట్టి రాకపోవచ్చేమో కూడా. అది కూడా చూస్తారు వాళ్ళు. అంటే ప్రతి వ్యూహాల్లో ఇద్దరు ఒకళ్ళను మించిన వాళ్ళు ఒకళ్ళు కదా. చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఇప్పుడు ఏది ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు నా దగ్గర పనిచేయవు, నా దగ్గర ఆటలు సాగు అనేటువంటి మాట మాట్లాడారు ఆయన కూడా. కాబట్టి ప్రతి వ్యూహాలు పన్నుతున్నారు, ఎత్తులు పై ఎత్తుగడలు ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. కాబట్టి అంతిమంగా ఏది ఎలక్షన్ అంశంగా మారబోతున్నది అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారా లేకపోతే మిగతా అంశాలని బేస్ చేసుకొని తీర్పు ఇవ్వబోతున్నారా అనేటువంటిది ఆసక్తికరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ విక్రమ్ గారు, చక్కటి విశ్లేషణ ఇచ్చారు. సరే కోటేశ్వరరావు గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం విక్రమ్ గారు చెప్పినట్టుగా పక్క రాష్ట్రం ప్రభావం ఎట్లా ఉండబోతుంది? మీరు కొంత భయాందోళనకు గురవుతోందా తెలుగుదేశం పార్టీ? 1000 కోట్లు ఇవాళ నిన్న చంద్రబాబు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 1000 కోట్ల రూపాయలు పంపు చేస్తున్నారు ఇటువైపుకి అని, వైసీపీ మీద వైసీపీకి ఏదో సహాయం చేస్తున్నారని గట్టిగా మాట్లాడారు. సో టీఆర్ఎస్ వల్ల ఎంత మీకు ఎలాంటి ప్రభావం ఉండబోతోంది? మీకు ఒకటే సార్ చెప్పేది, ఎందుకంటే ఆంధ్ర ప్రజలు కేసీఆర్ చెప్పినట్టు వినే అవసరం లేదు. అసలు కేసీఆర్ గారు మాట్లాడేదంతా కూడా మనకి ఏదైతే మన ఇందాక కేటీఆర్ గారు మాట్లాడారు, కర్నూలులో ఫ్యాక్టరీ వచ్చింది, రాయలసీమకి వెళ్ళిపోయింది కార్ల ఫ్యాక్టరీ అని చెప్పి. అంటే దాని మూలంగా వాళ్ళు ఎంత మన మీద ఈర్ష్యపడుతున్నారు అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎందుకనంటే ఒక ఫ్యాక్టరీ వస్తేనే అంత బాధపడిపోయిన వారు కృష్ణా జిల్లాలు కానీ గోదావరి జిల్లాలు కానీ ఇవన్నీ కూడా ఏదైతే మిగులు జిల్లాలు ఉన్నాయో అన్ని కూడా చంద్రబాబు నాయుడు వాడుకుంటున్నాడు. రేపొద్దున చంద్రబాబు నాయుడు మనం ఎప్పుడు కూడా మనం ఏది చేయలేమనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు ఎలా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలి, 1000 కోట్లు జగన్కి ఇచ్చి లేకపోతే ఇంకో 100 కోట్లు ఇంకో పార్టీకి ఇచ్చి ఏదైనా సరే ఆ పార్టీలన్నీ నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలని ఒక ఆలోచనతో అయితే ఉన్నారు. దానికి మేమేం భయపడలేదు. ఎందుకనంటే
ఇవాళ 175 స్థానాల్లో కూడా ఇవాళ 150 స్థానాలకి మేము లెక్కేస్తే 150 స్థానాలు ఇవాళ మాకు రావడానికి గ్యారంటీ అని చెప్పుకోగల ధైర్యం మాకుంది. ఎందుకనంటే ఇవాళ బీసీ వర్గాలు కానీ ఏ వర్గం తీసుకున్నా చంద్రబాబు నాయుడు గారి తాలూకా అంత ధైర్యం ఉన్నప్పుడు ప్రతిమ ఉంది అక్కడ. ఎస్ ధైర్యం ఉంది అంటున్నారు. మోడీ కేసీఆర్ జగన్ ని కలిపి చూడడం వల్ల అంటే ఒక రకంగా ఆ బంధాన్ని విచ్ఛిన్నం చేయాలి అనే ఒక బలహీనపరచాలి, లేకపోతే ఇట్లాంటి ఏమైనా ఒక ఎత్తుగడలు ఉన్నాయి ఇందులో. ఒక్కటే సార్, రాజకీయంగా ఎవరేం చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత మాకున్నది. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు ఊరుకుంటే రేపు ముగ్గురు కలిసేసి వెనకాల ముసుగులోనేమో 2,000 ప్రధానమంత్రి గారికి 2-3 కోట్లు అంటే పెద్ద లెక్కలో లేదు కాదు, జగన్ ని గెలిపిద్దామని ఒక ఆలోచన ఉండొచ్చు. అందుకని వాటినన్నింటినీ బహిర్గతం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ మాట చెప్పారు. ప్రజలకు చెప్పలేదనుకోండి, తెలియదు కదా. అవును, అందుకోసం చెప్పేది ఏంటంటే వాళ్ళ ముగ్గురు ముసుగులో ఉన్నారు, ఆ ముసుగుని జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నాం మేము. అంతే తప్పించి చంద్రబాబు నాయుడు గారే వాళ్ళు ఇలా చేశారు అలా చేశారు మనం బహిర్గతం చేయాల్సిన అవసరం మనకు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు. నిజంగా చెప్పినట్టు ఎలక్షన్స్ ముందర ఆగ మేఘాల మీద రేపులా ఎల్లుండి ఎలక్షన్ కోడ్ వస్తుందన్న తరుణంలో ఈ అన్నదాత సుఖీభవనో లేకపోతే కనుక అదొకే మధు గారు ఈ 1000 కోట్లు మీకు వస్తున్నాయా? అన్నదాత సుఖీభవ 1000 కోట్లు పంప్ అవుతున్నాయా మీకు? 1000 కోట్ల వీళ్ళ సృష్టి ఒక్క నిమిషం కోటేశ్వర గారు మీకు అవకాశం. మాకు మోడీకి కేసీఆర్ కి ఎటువంటి సంబంధము లేదు. ఏదైతే మొన్న ఒక సెంటిమెంట్ ని మన ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల కిందట ఒక మాట అన్నాడు. ఏవైతే వైసీపీకి వస్తున్న వలసలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ని భయభ్రాంతులకు గురి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వలసలను ప్రోత్సహిస్తున్నాడని చెప్పి, నిజంగా అది కరెక్ట్ అయితే హైదరాబాద్ లో ఆస్తులున్న రామోజీరావు ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు? లేకపోతే ఇంకా హెరిటేజ్ ఆస్తులన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయి, మరి చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి. లేదంటే ఇంకా సుజనా చౌదరి ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. సీఎం రమేష్ ఆయన ఆస్తులన్నీ ఇక్కడ రిత్విక్ ప్రాజెక్ట్స్ అని ఇక్కడ పెట్టుకో ఉన్నాడు, అవన్నీ కూడా అతను కూడా రావాలి. నామా నాగేశ్వరరావు వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరాలి కదా. వాళ్ళని ఎందుకు ప్రోత్సహించడం లేదు కేసీఆర్ గారు? ఊరికి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడి వరుసగా కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, ఒకవైపు చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు రెండు సింక్ చేసి చూసుకుంటున్నారు. కిరణ్ గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన అడ్డగోలు ఆరోపణలకు ఆయన కేటీఆర్ గారు సమాధానం చెప్పారు తప్పితే ఇంకొకటి కాదు. మీరు పిచ్చివాగుడు వాగద్దండి, అడ్డగోలు ఆరోపణలు చేయొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే రేపు అధికారంలోకి రాబోతుందని చెప్పి కేటీఆర్ చెప్పాడు తప్పితే ఆయన ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమర్థించలేదు. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ లో భాగంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు కూడా కేవలం మా కేటీఆర్ గారు ఏమన్నారంటే కార్ల ఫ్యాక్టరీ తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళకి ఇచ్చేశారు మోడీ గారు అని చెప్పారు. అది ఎంత తప్పు అండి అది. ఓకే రైట్ ఇవాళ గురించి మనం చర్చిస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి రాజకీయ చదరంగం ఆడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎట్లా అంటే ముందు ఈయన ఏ పార్టీతో అయితే కలవాలనుకుంటారో వాళ్ళని తీసుకెళ్లి ప్రత్యర్థి పార్టీ బ్యాచ్ లో వేస్తారు. వాళ్ళందరూ కలిసి వస్తున్నారు, వాళ్ళు నా మీద దాడి చేస్తున్నారు, కుట్రలు పన్నుతున్నారు, నాశనం చేసింది వాళ్ళు కాదా, ఈ మాటలన్నీ మాట్లాడతారు. నేను మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తా, వాస్తవాలు కాదో వారిని ఆలోచించుకోమనండి. ఈ రాష్ట్రంలో కొన్నాళ్ల క్రితం వరకు ఫస్ట్ లో ఒక 2 ఏళ్ల క్రితం వరకు వైసీపీ కాంగ్రెస్, ఈ తెల్ల కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్నారు. ఈ అంటే కాంగ్రెస్ ను బూచిగా చూపించి ప్రత్యర్థి వైసీపీకి అంటగట్టారు. కట్ చేస్తే ఎవరెవరితో పొత్తు పెట్టుకున్నారండి? అప్పుడు మీతో కలిసి ఉన్నారు కదా సార్, మీతో కలిసి ఉన్నారు కదా. అంటే పరిస్థితులు ఒకేలా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ స్టాండ్ గురించి, మాతో కలిసి ఉన్నారా పక్కన వదిలేయండి, వాళ్ళ స్టాండ్ గురించి మాట్లాడుతున్నారు. అయితే కట్ చేస్తే టీడీపీ వెళ్ళి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. సో వారు ఎవరినైతే ప్రత్యర్థులుగా చూపిస్తారో, ఎవరినైతే విమర్శిస్తారో వారిని వెనకేసుకుని వాళ్ళ సంకనెక్కేటువంటి స్వభావం అయింది. ఇంకోటి మాట చెప్తున్నా, 4 పార్టీలను ఈ రాష్ట్రంలో
జగన్, పవన్, బీజేపీ, పక్కన కేసీఆర్, ఈ నలుగురు కలిసి కుట్రలు పన్నుతున్నారని మొన్నటిదాకా చెప్పింది వీళ్ళు కాదా? ఏమొచ్చిందని ఈ రోజు జగన్ ఇక్కడ మీరు పవన్ ని స్పేర్ చేశారు? ఏం మీకు అక్కడ ఏం అండర్స్టాండింగ్ వచ్చింది? ఎందుకు ఈ రోజు అట్లా మరి వారొక్కరిని పక్కన పెట్టి మిగతా ముగ్గురిని కలుపుతున్నారు? అంటే మీరు ఏదైతే జగన్ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ విషయంలో మీరు పాచిక వేశారో ఇప్పుడు అదే ఎత్తు ఇక్కడ కూడా వేస్తున్నారనేది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇప్పుడు బీజేపీని కూడా తిరుగుతున్నారు, మళ్ళీ మీతో కూడా మళ్ళీ ఏమైనా పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది? బీజేపీ ఆయన బీజేపీ పాదాల చెంతకు వచ్చినా కూడా బీజేపీ డోర్లు పర్మనెంట్లీ క్లోజ్డ్ ఫర్ టీడీపీ. ఎందుకులేండి సార్, అంత ఖచ్చితంగా గతంలో కూడా ఇదే చెప్పారు, మళ్ళీ మీరు పొత్తు పెట్టుకోలేదా? తప్పని మాటలు మార్చుకుంది ఆయన. మీరు పొత్తులకు వెంపర్లాడలేదా తెలుగుదేశం పార్టీతో 2014లో? ఎవరు వెంపర్లాడారు? మోడీ వేవ్ చూసి ఆయన వచ్చి కలిసాడా? మేము వెళ్ళామా? మొత్తం మీద అప్పుడు మోడీ వేవ్ మోడీ వేవ్ ఉన్నప్పుడు మీరు కాదు, మోడీ వేవ్ ఇంత ప్రతికూల పరిస్థితుల్లో మీరు 175 స్థానాల్లో పోటీ చేస్తున్నారే, చెప్తానండి. 175 కాదు, ధైర్యం కాదు, అది ఒక ఎదురుదాడి స్ట్రాటజీ. మీదొక ఎత్తుగడ మీరు 2014లో మోడీ వేవ్ ఉంది కదా సార్, 2014 మోడీ వేవ్ ఉంది కదా, మీరు తెలుగుదేశంతో కలవాలి. మీరు ఒంటరిగా పోటీ చేస్తుంటే ఇవాళ మీరు తెలుగుదేశం ఈ రాష్ట్రంలో ప్రముఖ పాత్రలు ఉండేవాళ్ళేమో. ధైర్యం సరిపోలే మీకు. మీరు పొత్తులకు ఎవరు అతీతులు కారులేండి సార్, పొత్తులకు ఎవరు అతీతులు చెప్పండి. అదేనండి చెప్తే, ఒక జాతీయ పార్టీగా ఏ మిత్రపక్షమైనా ప్రాంతీయ పార్టీ అయినా మీతో కలుస్తాము అని వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ వద్దని చెప్పిన పార్టీ ఏది లేదు. వీరు వచ్చి అడిగారు కాబట్టి ఒప్పుకున్నాం గానీ మాకై మేము భారతీయ జనతా పార్టీగా వెళ్లి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న సందర్భం కాదని మీరు తిరగేయండి. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. వీళ్ళు వెళ్లి కాళ్ళు పట్టుకున్నారు కాబట్టి అడిగారు. పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళింది ఎవరండి? ఆయన వచ్చి ఈయన కలిసారా? ఈ నెల ఆయన కలిసారా? అంటే ఒక చిన్న ఉప ప్రాంతీయ పార్టీ స్థాయిలో ఉన్న జనసేనను కూడా వెళ్లి కలిసిన స్వభావం నైజం వారిది. సో రాజకీయాల్లో మాట్లాడుతున్నారు, సమాధానం చెప్పాలి దానికి. ఆయన వెనక్కి తీసుకోమనండి. పవన్ కళ్యాణ్ గా అతని తాలూకా వెర్షన్ చూసి అంతేగాని ఆయన ఇంటికి వెళ్ళాడు, ఎవరి కాలు చెప్పే దాంట్లో ఒక్కడి కూడా వాస్తవం లేదు. భారతదేశంలో ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు టెక్నికల్ గా ఉంది కానీ ఆయన ఉద్దేశం టెక్నికల్ ఆయన 2014లో అందరినీ కలిపాడండి. మీరు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ. మీకు అధికారం ఎక్కడి నుంచి వచ్చింది అసలు? 2014 అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? 5 లక్షలు అదే పొరపాటు. బీజేపీకి కాస్త కోస్తా ఓత ఇచ్చింది మావాడు. ఎవరు? మా దయ వల్ల ప్రభుత్వం ఏర్పడింది మీది. మా దయ వల్ల మీ ప్రభుత్వం ఏర్పడింది. నేను ఇక్కడ ఒక మాట చెప్తానండి. ముందుగా ఇందాక మధుసూదన్ గారు ఒక మాట అంటూ జనసేన పార్టీ గురించి పార్ట్ టైం పొలిటికల్ పార్టీ అన్నారండి. ఇది చాలా చాలా తప్పండి. ఎందుకు అంటే ఒక ఉద్దానం సమస్య, అగ్రిగోల్డ్, రాజధాని భూ నిర్వాసితులు, సింహపురి యూనివర్సిటీ, ఇలా ఒకటేంటండి ఫాతిమా మెడికల్ కాలేజ్, ఇన్ని పనులు ఆయన చేసుకుంటూ వెళుతుంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ రాజకీయం చేయాలంటే ప్రతిదీ చేయొచ్చండి. ఈ రోజున ఎడిటెడ్ ఇవి కళాశాలలు వాళ్ళు మాకు సమాన వేతనం లేదనేసి ధర్నాలు చేస్తున్నారండి ఎక్కడ పడితే అక్కడ. అలా మేము ఏదన్నా చేయాలి అంటే చిన్న చిన్న వాటికి కూడా వెళ్లకుండా ఏదైతే మరి తీవ్ర సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళుతూ ఆ సమస్య పరిష్కారం అయ్యేలా చేసింది ఇప్పటివరకు మామూలుగా మన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కాదా అండి? దాన్ని పట్టుకుని వీళ్ళు పార్ట్ టైం పొలిటికల్ పార్టీ అంటూ ఇలా మాట్లాడటం చాలా తప్పండి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను ఎందుకు అంటే చాలా అభిమానంతో ఎందరో అభిమానులు ముందు నేను ఇక్కడ ఈ సమాధానం చెప్పకపోతే కూడా చాలా బాధపడతారండి. ఎందుకంటే ఆయన చేస్తున్న ఎన్నో ఈ రోజున సరేనండి పార్ట్ టైం పొలిటికల్ పార్టీ అయితేనే రాజమండ్రి మనం ధవళేశ్వరం చూసాం, బ్రిడ్జి ఎలా అయిపోయిందో కవాతుకి. అంత జనం 10 లక్షల మంది వస్తారా అండి? నిన్న గుంటూరులో ఒక చిన్న సభ పెడితేనే 3 లక్షల మంది జనం రోడ్ల మీద ఉంటారండి. ఇవన్నీ ఇవాళ కర్నూలు చూస్తున్నారు మీరు. అలాంటి మాటలు మాత్రం దయచేసి వాడొద్దండి. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఆ స్థాయిలో మేము అసలు ఎవరిని ఒక్కళ్ళని కూడా ఒక మాట అన్నప్పుడు మీరు కూడా మమ్మల్ని అలా మాట్లాడద్దు. అలాగే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మేము చెప్పట్లేదండి, గెలిచిన తర్వాత కొన్ని ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు ఉన్నారో అంతమంది బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి దయ వల్ల మేము గెలిచాము అన్నవాళ్ళు లేరా అండి?
ఓకే మీరు అలాంటివి ఇవన్నీ ఇన్ని అంటే గెలిచిన తర్వాత అప్పుడు వాడుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పుడు మీకు బాగా నచ్చారు, అప్పుడు ఆయన్ని వాడుకున్నన్ని రోజులు ఆయన మీకు ఇదయ్యారు. ఇవాళ ఆయన ఏదైతే న్యాయం జరగటలేదు, గుంటూరునే తీసుకోండి, ఎక్కడ చూడండి గుంతలు, ఒక అభివృద్ధి కనపడుతుందండి, ఒక్కళ్ళకి ఉద్యోగాలు వచ్చాయండి. నేను చెప్తుంది వినండి మీరు ప్లీజ్. ఇవన్నీ చూసి ఆయన ఆవేదనతో మాత్రమే ఈ రోజున బయటకు వచ్చి నేను సొంతంగా పోటీ చేసి ఎంతో కొంత ప్రజలకు న్యాయం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ఈ రోజున మీరు ఆయన వల్ల మేము గెలవలేదు, లేకపోతే ఆయన ఓట్లు మాకు రాలేదు, మాకు అవసరం లేదు, ఇది తప్పండి. రెగ్యులర్ యాక్టివిటీస్ లో ఉన్నప్పుడు జనరల్ గా ఇప్పుడు కొన్ని గ్యాప్స్ రాకూడదండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు గ్యాప్స్ రాకూడదు. గ్యాప్స్ వస్తున్నప్పుడు ఇలాంటి ఆరోపణలు కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ జాతీయ పార్టీలు 175 స్థానాల్లో పోటీ చేయటం అనేది ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో మనం వేచి చూడాలి. అయితే ఏదేమైనప్పటికీ కొంత గందరగోళం గతంలో ఉన్నట్టుగా రెండు పార్టీల మధ్య పోరైతే అది వేరేలా ఉంటుంది. ఇది దాదాపు త్రిముఖ పోరులో జాతీయ పార్టీలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి కాబట్టి జాతీయ పార్టీలు ఎవరి ఓట్లకు గండి కొట్టే ప్రమాదం ఉంది. అలాగే జనసేన వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం, జనసేన ఏ మేరకు రాష్ట్ర రాజకీయాల్లో విజయం సాధిస్తుంది, ఇవన్నీ కూడా వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ లెఫ్ట్ అండ్ రైట్ చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు సార్. నమస్తే.